ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ఆర్థిక శాఖతో సహా పలు శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ. ఇక వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో తొలుత ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, వ్యయ నియంత్రణ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం తగదని, పన్నుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనుల నాణ్యతా లోపాలపై జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, సంబంధిత కాంట్రాక్టర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక శాసనసభ్యులు కూడా పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 79 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రాష్ట్రానికి చెందిన వి అజయ్ బాబు రజత పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారుడు అంతర్జాతీయ వేదికపై పతకం సాధించడం రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన వి అజయ్ బాబు రజత పతకం సాధించడం పట్ల రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ ఏ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్నాచ్లో 149 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 181 కేజీలు ఎత్తి మొత్తం 330 కిలోలతో అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సప్పిపుట్టు గ్రామం డల్లాపల్లి పంచాయతీలో రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు పర్యటించారు. గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొన్న మంత్రులు అనంతరం మొక్కలు నాటి అవకాడో, సీతాఫలం మొక్కలు, రాజ్మా విత్తనాలను గిరిజనులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో గంజాయి నిర్మూలనకు ఎన్డీఏ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఈగల్ బృందాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జాతీయ సహకార వినియోగదారుల సమైక్య ఎన్సీసీఎఫ్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ఎక్స్ వేదికగా తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1000 మీమార్ట్స్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తొలి దశలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా నిర్వహించే ఈ మార్ట్స్లో సుమారు 70 రకాల నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాకు మంజూరైన 1,40,00,000 రూపాయల విలువైన 44 ఈ ఆటోలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గ్రామ పంచాయతీలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 37 గ్రామ పంచాయతీలకు ఈ వాహనాలు సేవలు అందించనున్నాయని చెప్పారు. ఇంటింటి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం, గ్రామీణ పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం ఈ ఆటోల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆషాఢ చతుర్దశి సందర్భంగా విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే వార్షిక గిరి ప్రదక్షిణ తొలి పావంచ నుంచి మరి కాసేపట్లో లాంఛనంగా ప్రారంభం కానుంది.
అడవివరం, హనుమంతవాక, కైలాసగిరి రోడ్, గోపాలపట్నం మీదుగా సుమారు 32 కిలోమీటర్ల మేర ఈ యాత్ర రేపటి వరకు సాగనుంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే సింహాద్రి అప్పన్న ఉత్సవాల్లో భాగంగా ఈ గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీవీఎంసీ జోనల్ కమిషనర్ సింహాచలం తెలియజేస్తూ, చందనోత్సవం కానివ్వండి, అలాగే గిరి ప్రదక్షిణ, ఆ 2 ఈవెంట్లని మేము జీవీఎంసీ చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని మా కమిషనర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ శానిటేషన్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, టాయిలెట్స్, లేడీస్ కి ప్రత్యేకంగా సౌకర్యాలు కేటాయించడం జరిగింది. అనేక చోట్ల వాటర్ బాటిల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 5 lakh ప్లస్ భక్తులు వచ్చారు. నవ్వు 7 లక్షల వరకు వస్తారని చెప్పి అంచనా. దానికి తగ్గట్టుగానే గిరి ప్రదక్షిణ రూట్ ఏదైతే ఉందో ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం మండలం చెల్లూరు సమీపంలో అర్ధరాత్రి రాయగడ వెళ్తున్న యాత్రికుల వ్యాన్ను వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో 2 పురుషులతో పాటు ఒక బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని, క్షతగాత్రులను విజయనగరంలోని మహారాజా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. క్రీడల్లో రాణించి పార్వతీపురం మన్యం జిల్లా ఖ్యాతిని పెంచాలని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర క్రీడాకారులకు సూచించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ స్థాయి పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ, విద్యార్థుల, యువత జీవితంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, క్రమశిక్షణ, గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో జిల్లా క్రీడాకారులకు మంచి అవకాశాలున్నాయని పేర్కొంటూ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు, ట్రోఫీలు అందుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పొగాకు రైతులకు నష్టం జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు ధరల స్థిరీకరణ కోసం 94 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసి ధరల లోటు భర్తీ కింద కిలోకు 20 చొప్పున రైతులకు అందించాలని నిర్ణయించినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారు 188 కోట్ల రూపాయల మేర నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని, పొగాకు మార్కెట్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ రైతుల ప్రయోజనాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అమృత్ 2.0 పథకం కింద నంద్యాలలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో 38 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి శుద్ధి కర్మాగారం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమృత్ 2.0 పథకం ద్వారా తాగునీటి మౌలిక వసతుల బలోపేతం అవుతాయని తెలిపారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ ఉదయం పశ్చిమ బెంగాల్లోని హల్దియా సమీపంలో తీరం దాటి ప్రస్తుతం భూభాగంపై వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఈరోజు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ఓడరేవుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక, మిగతా కోస్తా ఓడరేవుల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక శాఖతో సహా పలు శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.